Hey guys, good morning from Araku trip day 2. మార్నింగ్ లేవగానే బయటికి వెళ్దాం అనుకుంటుంటే లోపల హాయిగా ఉంది, కొంచెం బయటికి వెళ్తే చల్లగా ఉంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఆ చల్లదనం తగిలితే అదేంటో తెలియని. సో మన వాళ్ళు లేచి బయటికి వెళ్ళిపోయి కెమెరాలు అవన్నీ రెడీ చేసేసుకున్నారు. నేనేంటంటే నైట్ వచ్చి రాగానే వీడియోస్ అన్ని కాపీ చేసేసుకున్నాను, ల్యాప్టాప్లో కాపీ చేసుకున్నాను. ఒకటి ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్, దానికని ఇంకా ఫోన్లో కాపీ చేసేసుకున్నాను. నా గోప్రో బ్యాటరీ ఉబ్బిందనమాట కొంచెం, మ్యాచ్ అది ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. మన వాళ్ళు చూసారా బయటికి వెళ్ళి బైక్ మీద సాహసాలు చేస్తున్నారు. వాళ్ళ లగేజ్ మనం ఇంకా బయటికి వెళ్దాం. బయట ఎలా ఉందో సిచ్యువేషన్, అమ్మో ఈరోజు ఉంటుంది ఈ సినిమా, మామూలుగా ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి అన్నవరం జస్ట్ 15 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అన్నవరంకి అయితే రీచ్ అయ్యి రూమ్ అయితే తీసుకున్నాము. 2 అవర్స్కి 400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ టు వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి. సో ఏ బాడీ బిల్డర్ అంతేనా? నా 2 సిలిండర్లు అమ్ముకొని వచ్చాను నేను ఈ దానికి. సో ఫైనలీ సత్యనారాయణ స్వామి దర్శనం అయితే అయిపోయింది. మీరు అలాగే దర్శనం అయిపోగానే కిందకి వెళ్ళి రైట్ సైడ్కి తిరిగినట్టయితే మీకు ప్రసాదం లభించును, లేకపోతే లభించదు. మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది అనమాట. అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా అవుతుందని. ద ఫేమస్ అన్నవరం ప్రసాదం అయితే తినేసి మేము మళ్ళీ రివర్స్ అయితే అయిపోయాం అనమాట. మనకి అన్నవరంలో వచ్చేసి పంపా నది అయితే ఉంటుంది, శబరిమల అయితే పంబా నది, ఇక్కడైతే పంపా నది అయితే ఉంటుంది. అది చూసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. సో ఫైనలీ మళ్ళీ మనం అన్నవరం నుంచి బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇదే మేము రాజరాజేశ్వరి రెసిడెన్సీలోనే ఉన్నాం అనమాట. 2 అవర్స్ అని చెప్పి 3 అవర్స్ తీసుకున్నాము. అమ్మా ఎంత వేడిగా ఉందో ఇక్కడ. ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం కూల్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎంత హీట్ ఉందన్న అసలు అనుకోలే. కాల్ చేయనా? సో ఫైనలీ అన్నవరం నుంచి అయితే బయటికి వచ్చేసాం. ఇప్పుడు మనం డైరెక్ట్ వైజాగ్ వస్తున్నాడు. వైజాగ్లో 7 హిల్స్ బాయ్స్ హాస్టల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వస్తున్నాడు రా. బ్రేక్ఫాస్ట్కి ఆపుకోవాలి ఫస్ట్, టిఫిన్కి. అది ఎందుకురా నీది అంత రేస్ చేస్తుంటే చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది తెలుసా మాకు. అంటే హెవీగా ఏమన్నా రేస్ చేస్తున్నావా అని. ఎక్సలేటర్ ఎక్కువ ఇస్తున్నట్టున్నావు ఏమో. ఒక్కొక్క టైంలో ఎక్సలేటర్ బాగా ఎక్కువ ఇస్తే సౌండ్ వస్తుంది చూసావా, ఒక టైప్ ఆఫ్ వ్యూలో అలా వస్తుంది సౌండ్. అంతే అంటావా? మనోడు ఎవరితో ఫోన్ మాట్లాడుతూ చిన్నగా వస్తున్నట్టున్నాడు. కొంచెం స్లోగా వెళ్తూ ఉండు. మనోడు చాలా స్లోగా వస్తుండు. అక్కడ చూసారుగా అన్నవరం మెయిన్ టెంపుల్ ఎంత హాయిగా ఉందో. ఇందాకంతా కొంచెం సేపు ఎండలో నుంచున్నాం కదా, అవి మొత్తం చెమట పట్టేసింది. మనం అన్నవరం క్రాస్ అయ్యి 1 కిలోమీటర్ అయ్యే లోపలే
వైజాగ్ వెళ్ళే వేలో గోదావరి రుచులని ఒక టిఫిన్ సెంటర్ దగ్గరే తాగాము. అమ్మా, సో గోదావరి వాళ్ళ రుచుల్లో మనం వచ్చేసి ఇడ్లీ అయితే ఆర్డర్ చేసేసాము. మంచి చట్నీ, ఏంటో చట్నీ నెలగా ఉంది. గట్టి చట్నీ ఇదేదా బాబాయ్? సార్ ఏంటి సార్ అది? గట్టి చట్నీ ఇదేదా బాబాయ్? మేం గోదావరి వాళ్ళమండి. ఇడ్లీ చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఏం చేస్తాం? ఆకలి పుక్కుడు. నిన్న నైట్ తిన్నాం, మళ్ళీ ఇప్పుడే సారీ మధ్యలో అన్నవరం ప్రసాదం తిన్నాం కదా, మర్చిపోయాను అది. ఆహా, ఇడ్లీ తింటున్నా సార్ అమృతంలో అక్కుంది. ఇడ్లీ తింటున్నా, అదే ఇడ్లీ నంచుకోవాలి, పోసుకోకూడదు, అలా ఉంటుంది. మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. रिटर्न नहीं जा रहा हूँ अभी यहाँ से उड़ीसा. कितना डेज हुआ? 6 months. ओह ग्रेट, हैप्पी जर्नी. तेलंगाना से? हाँ, हैदराबाद. अभी आप कहाँ का कर रहे थे? अरकू 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 వైజాగ్. యా, వా గ్రేట్ కదా అభి. అసలు సైకిల్ మీద ఆల్ ఇండియా అంటే అసలు మామూలుగా కాదు కదా. మనం బండి మీద చేస్తున్నాం. అదే 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 కానీ అసలు అదే అదే మనం బండి మీద కొట్టనీకే వామ్మో వామ్మో కొట్టుదాము పక్క. సైకిల్ మీద అసలు వామ్మో. కానీ అసలు గ్రేట్ అబ్బా సైకిల్ మీద. మన రంజిత్ కూడా అంతేగా. కానీ చాలా గ్రేట్ అసలు సైకిల్ మీద అంత 6 months నుంచి. వామ్మో కాదు, అదే 6 months మనం వెళ్ళుంటే అవి అయిపోయా. ఓ ఎక్కడి నుంచి కాల్స్ వస్తుంటే ఉన్నావరా అదే అని. అబ్బా ఫైనల్గా మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను అనమాట. 1200 ఇప్పటిదాకా. ఎప్పుడు నేను ఈ ట్రిప్పులోనే కాదు, లాస్ట్ 8 months అయినట్టుంది 1200 ఇంతగానో బైక్లో కొట్టించేసి. అమ్మా, నా దగ్గర పైసలన్నీ హోగయా, ట్రిప్ స్టార్టింగ్లోనే హోగయా. అట్లా ఉంటుంది మనతోని. ఇదేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఛార్జింగ్ పెట్టా కానీ ఎందుకో ఛార్జింగ్ చాలా ఎక్కడం మాత్రం చాలా స్లోగా ఎక్కుతుంది, అయిపోవటం మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. ఇదేం సిచ్యువేషన్ నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొక 1 hour పడుతుంది వైజాగ్ అయితే. లాస్ట్కి వస్తుంది. నడిపి చాలా రోజులు అయిపోయింది కదా. అమ్మో చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్న వాళ్ళు ఏంటో ఇంత లేట్ చేస్తున్నారు. సో ఫైనలీ విశాఖపట్నానికి ఇంకా 17 kilometers మాత్రమే ఉందన్నమాట. విశాఖపట్నానికి అయితే రీచ్ అయిపోయాం. కానీ నా గోప్రో ఎందుకు హ్యాండ్ ఇస్తుందని అనిపిస్తుంది. ఇందాక నుంచి చాలాసార్లు వాయిస్ కట్ అవ్వడం అలా చేసింది. సో గైస్, ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మన వ్లాగ్స్ అనేది అయితే స్టార్ట్ అవుతాయి. అరకు ట్రిప్ అనేది అసలైన సిచ్యువేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఓన్లీ జర్నీ మాత్రమే ఉంది. అన్నవరం టెంపుల్ ఒక్కటే చూసాం కదా. నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఇంకా మనం ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.